ఇది కార్యక్రమంకి వచ్చిన గౌరవనీయులు సిపి సార్కి, అడిషనల్ కలెక్టర్ గారికి, డీసీపీ గారికి, వచ్చిన అందరూ పోలీస్ అధికారులు, మన DWO గారికి, మిగతా అందరూ అధికారులకి నమస్కారం. ప్రజాపాలన ప్రగతి నివేదిక భాగంగా ఈరోజు మనము డ్రగ్స్ గురించి అవేర్నెస్ కోసం ఇది ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఇంతకుముందు కూడా ఇట్లాంటి ర్యాలీస్ చేయడం జరిగింది. అంటే బికాజ్ ఇదే ఒక ఇష్యూకి మళ్ళీ చెప్పాలి, మళ్ళీ చెప్పడానికి అవకాశం ఉంది, మళ్ళీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. డ్రగ్స్ అంటే ఇప్పుడు ఒక సమస్య ఇట్లా కాదు కి మా ప్రాంతంలో లేదు, మా ఏరియాలో అంతా లేదు. ఈవెన్ హియర్ ఆల్సో ప్రతిరోజు కొన్ని కేసెస్ గాంజాయితో ఏమైనా లైక్ డైలీ ఇక్కడ కూడా ఇట్లాంటి కేసెస్ వస్తున్నాయి. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇన్ అవర్ సిటీ ఆల్సో, ఇట్ ఈస్ వెరీ మచ్ ఇన్ అవర్ విలేజ్ ఆల్సో. మన స్కూల్స్లో కూడా, మన కాలేజెస్లో కూడా పిల్లలు దీనికి అలవాటు పడుతున్నారు. అండ్ దీనికి సొల్యూషన్ మాత్రమే జిల్లా అధికారుల ద్వారా మాత్రమే, పోలీస్ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ ద్వారా కాదు. దీనికి సొల్యూషన్ అంటే మన ప్రతి ఒక్కరూ అవేర్గా ఉండాలి, పేరెంట్స్ అవేర్గా ఉండాలి కి పిల్లలు ఏం చేస్తున్నారు, ఏమైనా వేరే అలవాటుకి పడుతున్నారా, పిల్లలకి యాటిట్యూడ్లో, బిహేవియర్లో ఏమైనా చేంజ్ కనిపిస్తుందా. టీచర్స్ అవేర్గా ఉండాలి కి యాబ్సెంటిజం పెరుగుతుందా, వాళ్ళు యాబ్సెంట్ అవుతున్నారు స్కూల్ నుంచి. హాస్పిటల్స్ డాక్టర్స్ అవేర్గా ఉండాలి కి ఇట్లాంటి కేసెస్ ఏమైనా రిపోర్ట్ అవుతున్నాయి. అందరూ కలిసి ప్రయత్నం చేస్తేనే మనము ఇది సొల్యూషన్ చేయగలుగుతాము. సో మళ్ళీ ఒకసారి అందరూ వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్కి వచ్చిన గౌరవ హనుమకొండ జిల్లా కలెక్టర్ చార్భారతి గారు, డీసీపీ సెంట్రల్ జోన్ కవిత గారికి, అడిషనల్ డీసీపీ ప్రభాకర్ గారికి, ఇతర డీసీపీలకి, ఇంకా మన పోలీస్ సిబ్బంది అందరికీ, అట్లాగే మిగతా జిల్లా వారు అధికారులు అందరికీ కూడా, అట్లాగే ఈ ర్యాలీలో పార్టిసిపేట్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు ఇది 99 రోజులు జరుపుతున్నది ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో భాగంగా. ఇప్పుడు మనము చైల్డ్ సేఫ్టీ అట్లాగే సే నో టు డ్రగ్స్ సంబంధించి ఇది ప్రోగ్రామ్స్ మనం మొత్తం కమిషనరేట్ పరిధిగా వేరే చోట్ల చేస్తున్నాము. ఇందులో భాగంగా వేరే చోట్ల కొన్ని బాల పంచాయత్ ప్రోగ్రామ్ కొన్ని ఊర్లలో అవి పెట్టడం జరిగినాయి. అట్లాగే చైల్డ్ సేఫ్టీ సంబంధించి వేరే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జాగ్రత్త గారి అందరికీ కూడా కల్పించడానికి అట్లాంటి ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. చైల్డ్ సేఫ్టీలోనే కేవలం డ్రగ్స్ కాకుండా ఇంకా కూడా చాలా విషయాలు ఉన్నాయి. మనందరికీ తెలుసు దట్ చిన్న పిల్లలకి సెక్షువల్ హరాస్మెంట్ అట్లాంటివి కూడా, అవి కూడా ఇష్యూస్ మనకి వస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు మనకి ఢిల్లీగా రిపోర్ట్ అవుతున్న కేసెస్ చూస్తే కూడా అది పాక్సో కేసెస్, అవి మనకి చాలా వరకు రెగ్యులర్గా రిపోర్ట్ అవుతుంటాయి. అది చాలా సందర్భాల్లో ఏం చూస్తున్నాము అంటే పిల్లలు కూడా అవగాహన లేక, చట్టం సంబంధించి అవగాహన లేక ఇట్లాంటి యాక్ట్లో కొంతమంది పాల్పడతాయి, ఆటోమేటిక్గా వాళ్ళ మీద కేసులు అది రిపోర్ట్ అవుతాయి. సో దీనికి సంబంధించి కూడా అందరికీ అవగాహన ఉండాలి. అది చిన్న ఏజ్ ఉన్నప్పుడు ఇలాంటివి సెక్షువల్ యాక్టివిటీస్ కానీ పరిస్థితులు పార్టిసిపేట్ చేయదు అని నిషేధం ఉంటారు. సో దీనికి సంబంధించి అందరికీ కూడా జాగ్రత్త ఉండాలి. అట్లాగే అదర్వైజ్ కూడా పిల్లలకి ఎక్కడైనా జెన్యున్ గా సెక్షువల్ హరాస్మెంట్ అనేది జరుగుతుంటే వాళ్ళు కూడా నిర్దిష్టంగా ముందుకు వచ్చి మాకు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. సో దాట్ అట్లాంటి ఎవరైతే చేసే వాళ్ళు ఎవరైతే రాక్షసులు ఉంటారో వాళ్ళ మీద మనం చట్టపరంగా యాక్షన్ తీసుకోవచ్చు. పిల్లలకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి స్పెషల్గా హెల్ప్ లైన్ కూడా 1098 అది కూడా ఇంతకుముందు స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా 24/7 నడుస్తూ ఉన్నది. అది కాకుండా ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే వాళ్ళు 100 నెంబర్ కూడా డయల్ చేసుకొని వెంటనే మనకి కంప్లైంట్ చేస్తే అప్పుడు వీరి ఏదైనా ఉంటే తొందరగానే యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఎవరైతే అక్యూజ్ ఉంటారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చేసుకోవచ్చు. ఇవి కాకుండా డ్రగ్స్ కూడా మన అందరికీ ఎదురవుతున్న చాలా పెద్ద సమస్య ఉంది. అది దీంట్లో ఇది సోషల్ మీడియా కానీ మనకి సినిమా కానీ అంతా చూస్తే చాలామంది దీనికి సంబంధించి డ్రగ్స్కి ఇంట్రెస్ట్గా పడిపోయేది. దీనిలో మేము కూడా అది ట్రై చేస్తాము, స్టార్ట్ చేద్దామని అట్లాంటి యాక్టివిటీస్ వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళకి కూడా అందరికీ కూడా రిక్వెస్ట్ ఉంది, ఇవన్నీ కూడా రూమర్స్ ఉంటాయి, అవన్నీ కూడా అపోహలు ఉంటాయి. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. డ్రగ్స్ వాడుకోవడం ఏదైనా సరే, చిన్న క్వాంటిటీ కానీ పెద్దది కానివ్వండి, అట్లాగే ఎనీ సార్ట్ ఆఫ్ డ్రగ్, ఎనీ టైప్ ఆఫ్ డ్రగ్ వాడుతుంటే ఖచ్చితంగా ఓన్లీ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీ ఓన్ హెల్త్, మీ ఓన్ లైఫ్, మీ కెరియర్, మీ కుటుంబ పేరు, మీ ఊరు పేరు, అట్లాగే మీ జిల్లా పేరు అన్నీ కూడా ఖరాబ్ అవుతాయి. అండ్ ఫ్యూచర్లో కూడా అంతా నష్టమనే ఉంటాయి.
అట్లాగే దీనికి సంబంధించి కూడా ప్రజలకి కూడా రిక్వెస్ట్ ఉంది, విన్నపం ఉంది. మీకు కూడా డ్రగ్స్ సంబంధించి ఎవరైనా ఎక్కడైనా తాగుతున్నారు, ఎవరైనా అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే సప్లయర్గా ఉన్నారు, వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి 1908 యాంటీ డ్రగ్స్ సంబంధించి హెల్ప్ లైన్ ఉంది, లేకపోతే 100 నెంబర్ ఉంది, లేకపోతే 112 ఉంది. ఇవన్నీ కూడా హెల్ప్ లైన్స్ ఉన్నాయి. వాటికి కూడా మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ అంతా కూడా గోప్యంగా అది ఉంచుతాము. అట్లాగే వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ కూడా తీసుకుంటాము. మళ్ళీ అందరూ కూడా ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి ఇక్కడికి వచ్చారు, అందరూ కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు.